ఎరా రమేష్ సురేష్ ఏంటి ఎక్కడ తిరుగుతున్నారు? స్కూల్కి రారే రోజు? ఈ రోజు ఎందుకురా? ఈ రోజు సెలవు తీసుకున్నాం. ఎలాగో సార్లు మనల్ని పట్టించుకోరు, పాఠాలు కూడా ఏమి చెప్పరు. ఆ మాత్రం దాన్ని స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాం? అదేంటి బాబు అలా అంటావు? స్కూల్కి అని చెప్పాను నన్ను ఇంట్లో తీసుకొచ్చు, ఇప్పుడేం మానేద్దామంటావేంటి? వెళ్ళరా బాబు స్కూల్కి అంటావేంటి? సరదాగా చెప్పాను అలాగని. అలాంటి వస్తామని చెప్పి గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఇవన్నీ ఆడుకుందాం పొద్దున్న సాయంత్రం వరకు. ఇంట్లో కూడా అడగరు కదా, స్కూల్కి వెళ్ళామనుకుంటారు. బాబు నేను గ్రౌండ్గా రాను మామ, స్కూల్కి వెళ్తాను. ఎందుకంటే రోజు బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ ఇస్తారు, అన్ని తీసుకొని అప్పుడు వస్తాను. నేను అప్పటి వరకు గ్రౌండ్కి రాను. ఇప్పుడు కానీ గ్రౌండ్ నీకు రాలేదనుకో నీకు మామూలుగా ఉండదు, అర్థమైందా? ఆ బిస్కెట్లు చాక్లెట్ నేను కొంటానులే, మా నాన్న డబ్బులు ఇచ్చాడు నాకు, సరేనా? దా. ఒరే ఒరే అసలు ఏం మాట్లాడుకుంటున్నారా మీరిద్దరు? రిపబ్లిక్ డే అంటే ఎంత విలువైన రోజు, మీరేమో బిస్కెట్లు చాక్లెట్లు అంటాడో, ఒకడేమో క్రికెట్ గ్రౌండ్ అంటాడో. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా మీకేనా? నువ్వు వెళ్తే ఎల్లు, మేమైతే రాము. మాకు అవసరం లేదు ఆ రోజు. మాకు ఆ రోజు అంటే సెలవు, లేకపోతే బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తారు అంతే. నువ్వు వెళ్ళి స్కూల్కి, నువ్వు వెళ్ళి అన్ని నేర్చుకో, మాకు అవసరం లేదులే. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు మారరా, ఇంకా మీరు ఇంతే. ఒరే పాటలు ఆపరా బాబా, ఇంకెప్పుడు ఇస్తారా చాక్లెట్లు బిస్కెట్లు? తొందరగా తెలిపోతాం కదా, లేట్ అయిపోతుంది, ఆడుకోవాలి మళ్ళీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదేమో చూస్తున్నాను నేను కూడా, టైం పాస్ అవ్వట్లేదు కదా, అందుకే పాటలు పాడుకుంటున్నాను. అది చూడు రమేష్ గడు వాళ్ళ చెల్లి బట్ట ఎటువంటి వేసుకొచ్చారు చూడు, కొత్త బట్టలు వేసుకొచ్చారా, ఇంకా బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తారని చెప్పి. ఎరా రమేష్కి కొత్త బట్టలు వేసుకొచ్చారేంట్రా, బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తారనా? అంత కరువు వచ్చిపోయినారేంట్రా బాబు మీరు? రే మాటలు సరిగ్గా మాట్లాడు, అర్థమైందా? కరువు గిరువు అని అనుకో మాలు ఉండదు, మా డాడీతో చెప్తాను రే. మీ డాడీతో చెప్పడం తప్ప ఏం చేయగలవులే, పిరుకోడివి. పిరుకోడమ్మ పిరుకోడు, పిరుకోడమ్మ పిరుకోడు, పిరుకోడమ్మ పిరుకోడు. మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, మీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంతే ఏడిపిస్తూ ఉంటారు. అమ్మ బాబోయ్ వచ్చిందండి వయ్యారి. ఒరే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ ఆ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకుని మా ఇద్దరికి చెల్లిపోంటారు మీరు ఇద్దరు. ఎప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు బిస్కెట్లు తిండి కోసమే పుట్టారా, చదువు కోసం అసలు స్కూల్కి ఎప్పుడు రాలేదు మీరు. ఏం మనుషులరా, ఇంకా మారంటారా మీరు? ఏంటి బ్రో అంత మాట? ఏదో ఫిలాసఫీలు దెబ్బకి గానీ ఆ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మ బాబోయ్ ఇప్పుడు వచ్చేసాడ్రా క్లాస్ లీడర్ గడ, ఈ యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఎరా లీడర్ ఏంటి ఎర్ర సొక్క వేసుకొచ్చు? నీకు కూడా చాక్లెట్లు బిస్కెట్లు కావాలా? ఇతరులే కూర్చో కాసేపు. ఒరే సార్ దగ్గరికి వెళ్ళి తొందరగా అమ్మని చెప్పరా, ఆడుకోవడానికి వెళ్ళాలి, లేట్ అయిపోతుందా? ఆటల కోసం వచ్చామా, ఈ రోజు కూడా స్కూల్కి వెళ్ళి రాపోదుమా? ఎరా మీరు ఇంకా మారేంట్రా? ప్రతిరోజు ఇంతే మీకు. ఈ రోజు రిపబ్లిక్ డే అని ఏమీ లేదు కనీసం మీకు. ఈ రోజు కూడా అల్లరసిల్లరగా ఉంటారంటారా మీరు? ఒరే ఆపరా బాబు, నువ్వు నీ సోదుకోవర్లు, నీకేదో తెలిసినట్టు చెప్తున్నావేంటి? నీకే అరాకొర తెలుసు, మళ్ళీ మాకు పాఠాలు చెప్తే నువ్వా? ఎంత లీటర్ అయితే మాత్రం నువ్వు. ఒరే ఈ రోజు రిపబ్లిక్ డే రా, అదన్నా దాని గురించైనా కొంచెం తెలుసుకుంటారా. ఏమీ తెలియకుండా ఎలారా మీరు? రేపు అన్న రోజు ఏం చెప్తారా మీ పిల్లలకి? రిపబ్లిక్ డే అంటే ఏమన్నది ఏం చెప్తారా? ఒరే అన్నీ మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళి సార్ని తొందరగా చాక్లెట్లు బిస్కెట్లు అడిగి మన క్లాస్ రూమ్ రాలేదని చెప్తారా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? రిపబ్లిక్ డే గురించి నీ ఫ్రెండ్స్ అందరూ అలా మాట్లాడుతున్నారనా? నిజం చెప్పాలంటే నీ స్నేహితులకు ఒక్కరికే కాదు, మన దేశంలో చాలా మందికి రిపబ్లిక్ డే యొక్క గొప్పతనం గురించి తెలియదు బాబు. నేను చెప్తా, నువ్వైనా విని తెలుసుకో. చెప్పండి వింటాను. 1947 ఆగస్టు 15న బ్రిటిషర్స్ నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, మన దేశాన్ని ఎవరు పాలించాలి అన్న టాపిక్ వచ్చినప్పుడు దేశ ప్రజలే దేశ ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చారు. అప్పుడు మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకంటూ కొన్ని చట్టాలు ఉండాలి, ఆ చట్టాల ప్రకారమే మన దేశ ప్రజలను పరిపాలించాలి అనే నిర్ణయానికి వచ్చి అప్పుడు భారత రాజ్యాంగ చట్టాలను తయారు చేస్తూ 1950 జనవరి 26 అంటే ఈరోజు రాజ్యాంగాన్ని పూర్తిగా అమలులోకి వచ్చింది. అందుకే మన దేశాన్ని గణతంత్ర దేశము లేదా రిపబ్లికన్ కంట్రీ అని పిలుస్తారు. దానికి ప్రతీకగా జనవరి 26న రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది నువ్వు తెలుసుకొని నీ స్నేహితులకు కూడా చెప్తావని భావిస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ చెప్తానండి. ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి.